నా పేరు షర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను సరస్వతి వీధిలో 11th డివిజన్‌లో టీడీపీ సైన్యంతో ప్రతి ఒక్కరితో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను. ఎలక్షన్స్ దగ్గరకొచ్చేసాయండి. మే 13థే ఇంకా కొన్ని రోజులే ఉన్నాయండి. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఒకటే అంటున్నారు, "అమ్మ మేము 100% మా ఓటు టీడీపీకే అమ్మ. వైసీపీ పార్టీ మమ్మల్ని మోసం చేసిందే" అని. ఒకరింటికెళ్ళామండి. ఇంటికెళ్తే ఇదే చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్ చాలా పెంచేశారు. అసలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ 200 రూపీస్ ఉండేది. ఇప్పుడు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు అది 1000 రూపీస్ చేసేసారండి. అంటే 1 ఇయర్‌కి 12,000 రూపీస్ అండి. 12,000 చేసేశారు ఒక్క సంవత్సరానికి. అదేవిధంగా మీరు 5 సంవత్సరాలకి తీసుకుంటే 60,000. 5 సంవత్సరాలకి 60,000 ఏంటంటే అసలు నిరుపేదలు ఎలా అండి బిల్ పే చేస్తారు? ఎలక్ట్రిసిటీ ఒక్కటే కాదు, వేరే ధరలు కూడా పెంచేశారు. కూరగాయల ధరలు పెంచేశారు. బస్ తీసుకుంటే ప్రతి నెల పెంచుతున్నారు. ఇదేం న్యాయం అండి? నిజంగా నిరుపేదలు ఎలా బతకాలి? ఇక్కడ ఈ వీధిలో ఉన్నామండి. ఇక్కడ పక్కనే డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్‌లో మీ అందరికీ అర్థమవుతుంది ఎంత మురికి, కంపు ఉన్నాయో. అసలు చాలా అంటే చాలా ఘోరమైన స్మెల్ వస్తుందండి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నాన్నగారు 90% కంప్లీట్ చేశారండి టీడీపీ ప్రభుత్వం ఉంటే. కానీ ఈరోజు ఏమైంది? మీరు గృహ నిర్మాణం తీసుకోండి. 47,000 హౌసెస్ కంప్లీట్ అయిపోయాయండి. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు శాండ్ ధరలు, ఇసుక ధరలు పెరిగిపోయాయి. ఇసుక ధరలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీగా వచ్చేది. కానీ ఇప్పుడు 40,000 అండి ఒక ఇసుక లారీ కావాలంటే. 3 ఇసుక లారీలు కావాలంటే 40,000 ఇంటూ 3 అండి. 1,20,000 కేవలం ఇసుకకే అవుతుంటే నిరుపేదలు ఇల్లు ఎలా కట్టుకుంటారండి? అందుకే మా నాన్నగారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గృహ నిర్మాణం 47,000 హౌసెస్ అండి 8 మంత్స్‌లో కంప్లీట్ అయిపోయాయి. కానీ ఆ ఇళ్ళన్నీ మూలన పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్రజలు అమ్మ ఇల్లు ఇప్పియండి అమ్మ, అమ్మ పెన్షన్ ఇప్పియండి అమ్మ, అమ్మ ఎలక్ట్రిసిటీ ధరలు ఎక్కువైపోయాయమ్మ, ధరలు తగ్గించండి అమ్మ, మా వల్ల అవ్వట్లేదమ్మా, తాగడానికి మంచి నీళ్ళు ఇప్పియండి అమ్మ. నీళ్ళు కూడా కొనే స్థితిలో లేరండి. వైసీపీ గవర్నమెంట్ ప్రతి నెల 200 రూపీస్ ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడే నీళ్ళు కూడా కావాలండి. సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్‌గా బ్లూ వాటర్ పైప్ లైన్స్ అటాచ్ చేశారు. దాని నుంచి వాటర్ వస్తాయండి, కానీ అది కూడా ఆపేశారు. ఇలా వైసీపీ పార్టీ ఆపడం వల్ల ఏమొస్తుందో వాళ్ళకి తెలీదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రజల జీవితాలతో అయితే ఆడుకుంటున్నారండి. మీకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అవ్వాలంటే 100% ఎమ్మెల్యేగా నారాయణ గారికి, ఎంపీగా వీపీఆర్ గారికి ఎప్పుడైతే ఓటేస్తారో, వీపీఆర్ గారు ఎంపీగా అయితే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయండి. అండ్ ఎమ్మెల్యేగా మా నాన్నగారు అయితే రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయి. ఎప్పుడంటే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వస్తాయో అప్పుడే నెల్లూరు అభివృద్ధి అవుతుంది. మనము విద్యారంగంలోనే చూస్తూ ఉంటే విద్యారంగం 2014-17లో మున్సిపల్ స్కూల్స్‌ని ఎంత బాగా డెవలప్ చేశారండి. హై ఎండ్ క్వాలిటీ ఇచ్చి టీచర్స్‌ని పెట్టి బెంచెస్ ప్రొవైడ్ చేసి ఫస్ట్ టైం అండి 2014లో నారాయణ గారు వచ్చినప్పుడు బెంచెస్ ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌గా కన్వర్ట్ చేశారు. ఇవన్నీ అసలు ఇప్పుడు ఎక్కడున్నాయండి? అన్న క్యాంటీన్స్ తీసుకోండి. ₹5కి ప్రతి ఒక్కరికి మంచి భోజనం దొరికేదండి. ఈరోజు అన్న క్యాంటీన్స్ పరిస్థితి ఏంటి? మీరు స్కిల్ సెంటర్స్ తీసుకోండి. ఎక్స్‌క్లూజివ్ లేడీస్‌కి స్కిల్ సెంటర్స్ డెవలప్ చేశారండి. కానీ ఆ స్కిల్ సెంటర్స్ ఈరోజు ఏమయ్యాయి? చికెన్ పకోడా సెంటర్‌గా డెవలప్ అయింది. టీడీపీ గవర్నమెంట్ వస్తే అండి 20 లక్షల జాబ్ ఇచ్చి ఎవరైతే జాబ్ సెర్చింగ్‌లో ఉంటారో 3,000 ఎవ్రీ మంత్ ఇస్తారండి. అండ్ 1,800 ఎవరైతే 18 ఇయర్స్ దాటిన మహిళకి 1,500 ఇస్తారు. అండ్ ఇదొకటే కాదండి, ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో 15,000 ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు. ఏసీ బస్ స్టాప్స్ ఇస్తారు. దర్గాని ఎంతో బాగా టీడీపీ గవర్నమెంట్ చేశారు. కానీ ఈరోజు ఎలా ఉంది? నెక్లెస్ రోడ్‌ని ఎంతో అద్భుతంగా చేశారండి. కానీ ఈరోజు ఎలా ఉంది? ఓపెన్ జిమ్స్, పార్క్స్, రోడ్స్ ఇలా ఎన్నో అభివృద్ధి చేశారండి. మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయండి. ఎంతో సమయం లేదు. ప్రతి ఒక్కరూ కలిసి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ మీకు నెల్లూరు సిటీలో ఓటుంటే నెల్లూరు సిటీకి వచ్చి మరి ఓటేయండండి. 100% ఈసారి ఓటొస్తే టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాలి, వస్తుంది. ప్రతి ఒక్కరూ ఇదే అంటున్నారు, "వస్తుందమ్మా, మీరు కంగారు పడనక్కర్లేదు. మీరు డోర్ టు డోర్ చేయనక్కర్లేదు" అని. మా నాన్నగారిని ఎమ్మెల్యేగా, అదేవిధంగా వీపీఆర్ గారిని ఎంపీగా గెలిపించండి. ఈవీఎం బాక్సెస్‌లో 3 నొక్కండి. ఎమ్మెల్యేగా మా నాన్నగారికి అండ్ అదేవిధంగా ఎంపీగా వీపీఆర్ గారికి 2 నొక్కండి. ఈ 2 టీడీపీ గవర్నమెంట్‌కి ఇస్తే ఖచ్చితంగా మన టీడీపీని, మన నెల్లూరు అభివృద్ధి చేద్దాం. మన నాన్నగారిని, మన నారాయణ గారిని అండ్ అదేవిధంగా మన వీపీఆర్ గారిని గెలిపిద్దాం.